హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈ రోజు ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఈ వీడియో కూడా అంతే రెస్పాన్స్ రావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, ఎస్ మా బాబుకి భక్షాలు చేయబోతున్నాము. ఎందుకంటే బోలా పడితే బొబ్బట్లు అని చెప్పేసి. యాక్చువల్లీ మా దక్షు 2 months అవుతుంది బోలా పడడం స్టార్ట్ చేసి. బట్ మాకు టైం అంతగా కుదరలేదు. అంటే ఒక రోజంతా ఇలా ప్లాన్ చేసి షూట్ చేద్దామంటే అంతగా వీలు అవ్వలేదు. సో ఈ రోజు మాకు ఆ టైం వచ్చింది. అండ్ ఈ రోజు అవన్నీ అరేంజ్మెంట్స్ చేసి ఒక వీడియో లాగా తీసి దాన్ని మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మా అందరికి మెమరబుల్ గా ఉంటుంది. అండ్ మా దక్ష పెద్దయ్యాక చూసుకుంటే కూడా వారికి ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఈ రోజు ఆ వీడియోని ప్లాన్ చేశాను. అండ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను నా ఐడియాస్, నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పేసి. సో మీ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోనే నేను ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అదంతా కూడా తెలుసుకోవాలి అంటే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు ఈ బ్లాగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఒక చిన్న ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాను. ఇక చూస్తున్నారు కదా, మా మమ్మీ దక్ష కోసం భక్షాలు ప్రిపేర్ చేస్తూ ఉండింది. అండ్ మా అమ్మమ్మ వచ్చేసి దక్షుని ఆడిపిస్తూ ఉండింది. సో దక్ష వాళ్ళ అమ్మమ్మ దక్షకి భక్షాలు ప్రిపేర్ చేస్తే మా అమ్మమ్మ దక్షని ఆడిపిస్తూ ఉండింది. అండ్ మా సిస్టర్ వచ్చేసి వీడియోస్ తీస్తూ ఉండింది. నేను మా మమ్మీకి హెల్ప్ చేశాను. నాకంత పర్ఫెక్ట్గా భక్షాలు చేయడం రాదు, బట్ కాల్వడం అయితే వచ్చు. సో కొంచెం ఇక్కడ భక్షాలు చేస్తుండగా హెల్ప్ చేసి మా మమ్మీ ఒకసారి చూపించింది ఎలా కాల్వాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ అన్నీ నేనే కాల్చాను. ఇక్కడ మా మమ్మీ భక్షాలు చేస్తూ ఉండింది. సో ఇదండి మా చిన్న వ్లాగ్లో చిన్న ఇంట్రడక్షన్. అండ్ నేను వాయిస్ ఓవర్ కంప్లీట్గా ఇవ్వను, బికాజ్ మా దక్ష ఏడుస్తున్నాడు. దక్షతో వీడియోస్ తీయడము, వాటిని ఎడిట్ చేయడము అండ్ అందులో వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో నాకు వీలైనంత వరకు ఏదైనా మధ్యలో మేబీ వాయిస్ ఓవర్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. మీరైతే వీడియో చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగా ఉండబోతుంది వీడియో. అండ్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్ని యాడ్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. సో నా దగ్గర మైక్ కూడా ఉండింది. సో మైక్ యూజ్ చేస్తే మీకు వాయిస్ అంత క్లారిటీగా ఉంటుందేమో. సో ఒక ట్రయల్ అయితే చేస్తాను. ఇందులో మేము ఒరిజినల్ వాయిస్ పెడదాము అని అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మీకు అంత క్లారిటీగా అర్థం అవ్వదని చెప్పేసి నేను మోస్ట్ ఎవర్ అన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నుండి కంపల్సరీగా నేను ఒరిజినల్ వాయిస్ని యాడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక ట్రయల్ వేస్తాను. ఇన్ కేస్ అది కనుక బాగా రాకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను, లేదంటే మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో మీకైతే నేను చెప్తున్నాను కదా, వీడియో క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాను. అండ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. అండ్ అలాగే నేను ఆన్లైన్ షాపింగ్ అలాంటి వీడియోస్ మీరు చాలామంది అడుగుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరి రిక్వెస్ట్ పైన నేను అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. బట్ మా దక్ష వల్ల కొంచెం వీడియోస్ ఎడిటింగ్ అండ్ షూట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ కంపల్సరీగా మంచిగా అప్లోడ్ చేస్తాను టైం టు టైం. అండ్ క్వాలిటీ, వాయిస్ అన్నీ కూడా నేను ఇప్పటి నుండి అన్ని క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే వీడియోస్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో నాకు వ్యూస్ మంచిగా వస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా మంచి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందుకే నేను వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయమంటున్నాను. బికాస్ నా ఐడియాస్ కూడా మేబీ వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయేమో. సో అందుకే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు కూడా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎలా రీచ్ అవుతుంది వీడియో, మీకు ఎలా అర్థమవుతుంది
సో మీ సజెషన్స్ ఏంటి అనేవి కూడా నాకు తెలిస్తే నెక్స్ట్ వీడియోస్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయేమో. సో ఇది ఇవాళ వీడియో. నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి మేము ఏమేమి చేసామో అండ్ ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉండింది అంతా కూడా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఇలా వీడియోస్ చేయడం వల్ల మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మా దక్షకి చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకు తెలుసు ఇవి డెఫినెట్గా మాకు ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి. నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా. సో వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నా వీడియోస్, నా ఐడియాస్ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. అండ్ అది సెకండరీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము తర్వాత ఫ్యూచర్లో చూసుకుంటే ఆ రోజు ఇలా చేసాము, ఇలా చేసాము, ఇలా ఎంజాయ్ చేసాము, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు మా దక్ష కోసం అని మాకు ఒక మెమరీ లాగా ఉంటుంది. సో ఇలాగో చేస్తున్నాము అవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఒక వీడియో రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మనకి డెఫినెట్గా ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్పేసి సో నేనైతే ప్లాన్ చేశాను. అండ్ మా దక్ష 4 months వచ్చే వరకు నేను వీడియోస్ తీయొద్దు అనుకున్నాను. యాక్చువల్లీ నాకు ప్లాన్ ఉండే, బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ మై బేబీ అని చెప్పేసి అంత ఫాస్ట్గా, అందుకే పెట్టలేదు. ఆయన చాలామంది అడిగారు నేను అప్లోడ్ చేయలేదు కదా, సో ఎందుకు చేయట్లేదు అంటే నాకు ఉండింది ఒక ఐడియా, ఇన్ని రోజుల తర్వాత చేద్దాము, ఇవి చేద్దాము అని చెప్పేసి. సో అప్పుడు వాడు బోర్లా పడ్డప్పుడు నేను అప్పుడు వీడియో స్టార్ట్ చేయలేదు. సో అందుకే అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయలేదు. బట్ వాడికి ఇలా చేద్దాము అనే ఒక ఐడియా వచ్చింది. అండ్ అప్పటి నుండి మేము చాలా బిజీగా ఉండే, అప్పుడు ఇంకా చిన్నోడు కాబట్టి బిజీగా ఉండే, మాకంత టైం సరిపోలేదు. సో ఇప్పుడు అంటే యాక్చువల్లీ 2 months నుండి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చేద్దామని. సో మా మమ్మీ, మా అమ్మమ్మ, మా సిస్టర్ అందరు మా ఇంటికి వచ్చారు కాబట్టి సో అందరు ఉంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా త్వరగా షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో వీళ్ళందరూ వచ్చినప్పుడే తీద్దామని ఇన్ని రోజుల నుండి వెయిట్ చేశాను. సో ఇంత లేట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఇదే అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ మా దక్ష ఇంకా ఈజ్ రెడీ టు మూవ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అంటే బోర్లా పడి ముందుకి అయితే పాకట్లేదు, బట్ వెనుకకైతే పాకడం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడైతేనే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా కొన్ని రోజులైతే మనం ఇలా షూట్ చేయలేము అండ్ అది కరెక్ట్ టైం కాదు. ఇంకా వాడు పాకడం అంత పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేదు, పర్ఫెక్ట్ కాదు అసలు, ముందుకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెనకకి కొంచెం వెళ్తున్నాడు. సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి నేను అనుకోకుండా ఆ రోజు షూట్ చేద్దామని చెప్పాను. సో ఇంకా నెక్స్ట్ డే అయితే మా అమ్మమ్మ వెళ్ళిపోతుంది. సో మా అమ్మమ్మని కూడా ఈ వ్లాగ్లో ఇన్వాల్వ్ చేద్దాము అంటే వద్దు నేను రాను అనింది. బట్ హవెవర్ నేను చూపించాను. అండ్ ఫైనల్గా భక్ష్యాలు అవన్నీ ప్రిపేర్ చేశాము. బట్ మా దక్ష ఏంటో లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్కి ఏడ్చాడు, సేమ్ ఈ వీడియోలో కూడా లాస్ట్కి ఏడవడం స్టార్ట్ చేసేసాడు. అందుకే వాడికి డ్రెస్ కూడా చేంజ్ చేసాము, మేబీ డ్రెస్ వల్ల ఇరిటేట్ అవుతున్నాడేమో అని చెప్పేసి. అండ్ సో యాక్చువల్లీ ఇంకా మంచిగా డెకరేట్ చేద్దాము అనుకున్నాను. నేను చెప్పాను కదా సడన్గా ప్లాన్ చేశాను, మా అమ్మమ్మ నెక్స్ట్ డే వెళ్తాను అది అంటే సో అనుకోకుండా వీడియో తీయడం అయితే జరిగింది. సో అందుకే నేను ఇలా పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ బనానా లీవ్స్ని రౌండ్గా కట్ చేసి దాంట్లో ప్లేస్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా న్యాచురల్గా ఉంటుందేమో అని చాలా అనుకున్నాను. బట్ కుదరలేదు. బట్ హవెవర్ నాకు తోచినంతగా నేనైతే తీసుకున్నాను. సో ఒక మంచి మెమొరీని అయితే క్యాప్చర్ చేసుకున్నాను అండ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కూడా. సో ఇది నా వీడియో. అండ్ ఇంతే, ఫస్ట్ టైం మా అమ్మమ్మని చూపించాను వీడియోలో అండ్ మా మదర్ని కూడా. లాస్ట్ టైం అన్నప్రసన్న వీడియోలో మా దక్షకి స్నానం చేయించింది మా మమ్మీ, బట్ అంతగా పర్ఫెక్ట్గా కనిపించలేదు. యాక్చువల్లీ నేను ఇంకా పర్ఫెక్ట్గా షూట్ చేశాను. సో కొన్ని ఇష్యూస్ వల్ల అంటే అలాంటివి యూట్యూబ్ రూల్స్లో ఉండవు, సో అవి ఎంకరేజ్ చేయదు స్నానం చేయించడం అలాంటివి. సో నాకు తెలియక నేను షూట్ చేశాను అండ్ అప్లోడ్ చేశాను 2-3 times. మేబీ ఫస్ట్ 2-3 వ్యూస్ వాళ్ళకి అర్థమై ఉంటుంది, 2-3 times రీఅప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో అందులో మా మమ్మీ పర్ఫెక్ట్గా కనిపించేలాగా చేశాను. బట్ సో కొన్ని పాలసీస్ వల్ల అది కొంచెం రిమూవ్ చేసి వీడియో ఎడిట్ చేయడం జరిగింది.
సో ఈరోజైనా ఎలాగో చూపిద్దాము అని డిసైడ్ అయ్యాను. ఫైనల్గా చూపించాను. సో మా సిస్టర్ని ఆల్రెడీ చూపించారు. సో ఇంకా రిమైనింగ్ మా డాడీ ఉన్నారు కదా. సో నెక్స్ట్ టైం మా డాడీని కూడా ఖచ్చితంగా వీడియోస్లో ఇన్వాల్వ్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో అని చూస్తున్నారు కదా. మా దక్ష అయితే చాలా ఎంత కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండే. సో అందుకే ఇలా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. అండ్ ఐ థింక్ సో వాడికి అది ఆ సెటప్ నచ్చలేదు. అక్కడికి రాగానే ఏడవడం స్టార్ట్ చేశాడు. మరి ఎందుకో ఏమో ఆ గ్రీన్ కలర్ని చూసి భయపడుతున్నాడేమో అనిపించింది. ఎంత కూల్ చేసినా జనరల్గా వాడు ఫాస్ట్గా డైవర్ట్ అవుతూ ఉంటాడు ఏడవడం నుండి. మనం ఏదైనా చూపిస్తే ఏదైనా చేస్తే డైవర్ట్ అయ్యి ఆ ఏడవడం ఆపేసి నవ్వుతూ ఉంటాడు. బట్ ఆ రోజు అస్సలు మా మాట వినలేదు. మేము ఎన్ని టాయ్స్ పెట్టినా ఏం చేసినా ఏడుస్తూనే ఉండే. ఇంకా మంచిగా కొన్ని యాంగిల్స్లో వీడియో తీద్దాము, కొన్ని ఫొటోస్ ఇంకా పర్ఫెక్ట్గా తీద్దామంటే అస్సలు సపోర్ట్ చేయలేదు. ఐ హోప్ వీడియో అందరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.